నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. భోగప్రదాయ శ్రీమతే నమః. ఈరోజు శ్రీ నడివీధి గంగమ్మ దేవస్థానం నందు ఈరోజు 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారము. ఈరోజు కన్నుల పండుగ జరుగుతూ ఉన్నది. భక్తులు అశేష విశిష్టంగా వచ్చి అమ్మవారిని ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఈ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి కూడా కలగాలని చెప్పి అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ తన వెంట ఉండి ప్రతి భక్తులు కూడా ప్రతి కష్టానికి తోడై ఉండి ప్రతి ఒక్కరికి అన్నం ప్రసాదం అనేది చాలా మందికి మహాప్రసాద దేవస్థానంలో ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారం చాలా కన్నుల పండుగ జరుగుతుంది. భక్తులందరూ వచ్చి అమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మీ వెంట ఉండాలని చెప్పి మీ వెంట ఉండాలని కోరుకుంటూ ఇట్లు నడివీధి గంగమ్మ మహిళా బండి కమిటీ సభ్యులు అందరూ కూడా ఎల్లప్పుడూ మీకు ఉండాలని చెప్పి దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు నడివీధి గంగమ్మ తల్లి దేవస్థానం నందు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంతో కొలువై ఉన్నారు. మొదటి రోజుగా దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు దీక్షాబంధన దేవి అలంకారంతో అమ్మవారు కొలువయ్యారు. 2వ రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంతో కొలువయ్యారు. 3వ రోజు అనగా ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంతో కొలువై ఉన్నారు. సో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి సిటీ నలుమూలల నుండి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉందన్నమాట. రేపు అనగా 4వ రోజు అమ్మవారు కామాక్షిదేవి అలంకారంతో కొలువై ఉంటారు. కావున భక్తాదులు వచ్చి అమ్మవారి అలంకారాన్ని దర్శనం చేసుకోవాల్సిందిగా భావిస్తున్నాము.